హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. లాస్ట్ వీడియోలో మనము రూమ్ డైమెన్షన్స్ ఎలా చెక్ చేయడము, ఇంకా రూమ్స్కి టెక్స్ట్ ఎలా ఇవ్వడం అన్నది చూసాం కదండి. సో ఈ వీడియోలో మనము రూమ్ డైమెన్షన్స్ ఎలా మార్చడము, విండో సైజెస్, ప్లేస్మెంట్స్, డోర్ ప్లేస్మెంట్స్ ఎలా మార్చడం అన్నది చూద్దామండి. ఇవన్నీ మార్చడానికి నేను వాడుతున్న ఒకే ఒక కమాండ్ వచ్చేసి స్ట్రెచ్ అండి. సో ఆ ఒక్క కమాండ్తో నేను డోర్ సైజెస్, విండో సైజెస్, రూమ్ డైమెన్షన్స్, ప్లేస్మెంట్స్ ఆఫ్ డోర్స్ అండ్ విండోస్ని మారుస్తున్నాను. దానికి మనం ఫస్ట్ ఒకసారి మన రూమ్ డైమెన్షన్స్ కరెక్ట్ ఉన్నాయా లేదో చెక్ చేద్దామండి. విండో సైజెస్ ఎక్సెట్రా. మన రూమ్ డైమెన్షన్స్ చెక్ చేసుకోవడానికి మనం వాడిన కమాండ్ వచ్చేసి DAL ఎంటర్. 12 feet కరెక్టే ఉంది. అగైన్ ఎంటర్. ఇది 12 feet కరెక్టే ఉంది. ఇది ఒకసారి చెక్ చేసుకుందామండి. ఇది 20 feet 4.5 inch ఉంది. ఇది 10 feet ఉంది. ఇది 6 feet ఉంది. ఇది 10 feet ఉంది. ఇది 10 feet ఉంది. నా విండో సైజ్ వచ్చేసి 3 feet ఉంది. ఈ విండో సైజ్ వచ్చేసి కూడా 3 feet ఉంది. ఈ విండో సైజ్ కూడా వచ్చేసి 3 feet. ఇక్కడ మనం అన్ని విండో సైజ్ వచ్చేసి 3 feet ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు నేను ఈ విండోస్ని 3 feet బదులు 5 feet చేద్దామని. నా బెడ్రూమ్ సైజెస్ వచ్చేసి ఇది 3 feet బదులు 5 feet అనుకుంటున్నాను. సో దానికి నేను వాడుతున్న ఒకే ఒక కమాండ్ ఎస్ ఎంటర్. ఈ విండోని సెలెక్ట్ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ 3 feet ఉంది. దీనికి నేను 5 feet చేయాలి, అంటే 2 feet పెంచాలి. సో ఇక్కడ నుండి 2 feet ఎంటర్. ఇప్పుడు ఇది నా 5 feet అయిపోయింది. సిమిలర్గా దీనికి ఎస్ ఎంటర్ 2 feet 5 feet అయిపోయింది. ఇక్కడ ఎస్ ఎంటర్ 2 feet. ఇక్కడ కూడా ఎస్ ఎంటర్ 2 feet. ఈ విండోని కూడా నేను 5 feet ఎస్ ఎంటర్ 2 feet. ఈ యొక్క విండో కూడా ఎస్ సెలెక్ట్ ఎంటర్ 2 feet. ఇప్పుడు చూద్దామండి, ఒకసారి చెక్ చేద్దాం. DAL చూడండి 5 feet. ఇప్పుడు నా కిచెన్ డోర్ ఓపెనింగ్ ఇక్కడ ఉందండి. నాకు ఇక్కడ అవసరం లేదు, నా కిచెన్ ఓపెనింగ్ ఇక్కడ అవ్వాలి. సో దీనికి నేను ఈ ఓపెనింగ్ని ఇక్కడ ప్లేస్ చేయాలి. సింపుల్, మళ్ళీ ఎస్ ఎంటర్ ఇక్కడ. సిమిలర్లీ నా విండో ఇక్కడ కాదు, ఇటు కావాలి. సో ఎస్ ఎంటర్. ఈ విండోని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేస్తాను. సిమిలర్లీ డోర్ నాకు ఇక్కడ కాదు, మధ్యలో కావాలి. సో ఎస్ ఎంటర్. చూసాం కదండి, ఒకే ఒక కమాండ్తో నేను అన్ని చేంజెస్ చేశాను. సో మీకు ఏది కావాలన్నా ఈ ఒక్క కమాండ్తో చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.